నమస్తే వెల్కమ్ టు ఐట్రీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా పర్మనెంట్ మేకప్ అనేది వింటూ ఉన్నాం పర్మనెంట్ ఐబ్రోస్ కావచ్చు పర్మనెంట్ లిప్స్టిక్ ఇలా చాలా రకాలు వచ్చేసాయి బట్ అది ఎంతవరకు సేఫ్ నిజంగా పర్మనెంటా లైఫ్ లాంగ్ ఉంటుందా దాంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా దీని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ డెబస్మిత వారితో మాట్లాడి నమస్తే అండి నమస్తే అండి అసలు ఈ పర్మనెంట్ మేకప్ అనేది ఈ మధ్య బాగా ఎక్కువ వినేస్తున్నాం సెలబ్రిటీస్ కాడ నుంచి కూడా కామన్ పీపుల్స్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో ఈ పర్మనెంట్ మేకప్ అనేది నిజంగా పర్మనెంట్ అంటారా లేదు అండి పర్మనెంట్ అయితే పర్మనెంట్ కాదు వీ కెన్ కాల్ ఇట్ సెమీ పర్మనెంట్ అవ్వచ్చు ఓకే బట్ పర్మనెంట్ కాదు ఎందుకంటే ఇది మనం ఎట్లా చేస్తున్నా అంటే పిగ్మెంట్ మనకి ఇప్పుడు ఐబ్రోస్ కానీ మనం ఇప్పుడు మాక్సిమం క్లయింట్స్ చేసిన మైక్రోబ్లేడింగ్ దీనికి ఐబ్రోస్కి ఇంకా లిప్ బ్లష్ ఓకే సో దానికి ఏంటంటే మనం ఒక పిగ్మెంట్ పెట్టాము ఓకే పిగ్మెంట్ పెట్టి మనం జస్ట్ అది ఉన్న దానికి షేప్ చేసి ఖాళీ ఉన్న చోట కవర్ చేస్తాము సో అది వచ్చేసి మీకు మల్టిపుల్ వాషెస్ తర్వాత మీకు ఒక 2 years 1.5 years తర్వాత అది మళ్ళీ మీకు ఒక టచ్ కావాల్సిందే వస్తుంది అది లిప్ బ్లష్ అయినా మీకు ఐబ్రోస్కి మైక్రోబ్లేడింగ్ అయినా అయితే మేము ఎక్కువ పర్మనెంట్ ఇంకొకసారి చేయించుకుంటే అయిపోతుందేమో మళ్ళీ అవసరం ఉండదేమో లేదు అండి అయితే సేఫే అంటారా అండి అది సేఫ్టీ చూడాల్సింది మీరు ఎక్కడికి చేసుకుంటున్నారో అది ఇప్పుడు మైక్రోబ్లేడింగ్ ఇది చిన్న సలూన్ నుంచి డాక్టర్స్ దగ్గర చేయిస్తున్నారు సో ఆబ్వియస్లీ మీరు సలూన్లో వెళ్తే చిన్న సలూన్లో వెళ్తే మనం వాళ్ళు ఏం అపరేటర్స్ యూస్ చేస్తున్నారు మీకు యూస్ చేసిన అపరేటర్స్ మళ్ళీ మార్చుతున్నారా లేకపోతే అదే మళ్ళీ మీ పైన యూస్ చేస్తున్నారు అన్ని విషయం మనకి తెలియదు సో సేఫ్టీ వచ్చేసి అక్కడ కరెక్ట్ చోట అండర్ గుడ్ హ్యాండ్స్ అది డాక్టర్ ఉండొచ్చు డాక్టర్ కింద ట్రైన్డ్ టెక్నీషియన్ ఉండొచ్చు అక్కడే చేయిస్తే ప్రొసీడ్యూర్ చేయడానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు బట్ సరిగా చేయలేకపోతే మీకు ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి తర్వాత మేబీ కరెక్ట్ చేయలేకపోతే మీకు అన్యూనిఫార్మిటీ ఉంటాయి లైక్ కాస్మెటికలీ అది బాగుండదు ఒకటి పెద్దగా ఉంటే ఒకటి లావగా ఉంటే ఒకటి చిన్నగా ఉంటే ఎక్కువ పిగ్మెంట్ ఫిల్ చేస్తే మళ్ళీ అది కూడా మీకు కాస్మెటికలీ బాగుంటుంది సో అట్లా ఉంటాయి బట్ మెజారిటీ అంత ఏమీ ఛాలెంజింగ్ ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అయితే మీరు అన్నది సెమీ పర్మనెంట్ అనేసి అన్నారు అంటే మాక్సిమం ఇప్పుడు ఐబ్రోస్ చెప్పారు 1.5 year or 2 years ఉంటుంది అని లిప్స్టిక్ ఇది సేమ్ అంతేనా వాటిలో సేమ్ అంతే అది లిప్ బ్లష్ కూడా అంతే లిప్ బ్లష్ కొద్ది ప్లాంట్స్ మనం చూసాను కొద్ది టైం ఇంకా తొందరగా పోవచ్చు బికాస్ లిప్స్ ఏంటంటే మనం తింటున్నాను మనం బ్రష్ అక్కడే మనకి ఎక్స్పోజర్ ఎక్కువ వాటర్తో ఎక్స్పోజర్ ఎక్కువ ప్లస్ సమ్ టైమ్స్ మనం లిప్స్టిక్ అన్ని వేసుకొని వెళ్తాము సో దాని గురించి అది కంపేర్ చేసుకుంటూ వెళ్తే కొద్ది తక్కువ అయితే పర్మనెంట్ మేకప్ అనగానే అందరికి ఐబ్రోస్ లిప్స్ ఇవే ఉంటాయి ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఉంటాయా అవును మెడికలీ చాలా ఉంటాయి అంటే ఇప్పుడు మనం ఇది కాస్మెటికలీ చూస్తున్నాను ఓకే నా ఐబ్రోస్ సన్నగా ఉంది నేను వెళ్ళి చేయించుకుంటున్నాను నా లిప్కి కొద్ది బ్లష్ కావాలా నేను లిప్స్టిక్ కొద్ది చేయించుకుంటాను ఇవన్నీ కాస్మెటిక్ ప్రొసీడ్యూర్స్ అండి బట్ కొన్ని పర్సన్స్ అట్లా కూడా ఉంటాయి పేషెంట్స్ వాళ్ళకి అలోపేషియా ఏరియాటా అనే కండిషన్ ఉంటాయి అలోపేషియా ఏరియాటాలో ఏమవుతుంది మీకు ప్యాచెస్లో జుట్టు ఊడిపోతుంది ఓకే అంటే మీరు ఇట్లా చూస్తే మీకు అనిపించదు బట్ అట్లా దగ్గర వెళ్తే మీకు ప్యాచెస్లో పోతాయి సో అది రావడానికి చాలా టైం పడుతుంది ఒక్కోసారి రాలేకపోవచ్చు ఎంత ప్రయత్నం చేసినా కూడా సో అక్కడ మనకి ఈ అన్ని ట్రీట్మెంట్ చాలా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే అక్కడ పిగ్మెంట్ వేస్తే వాళ్ళకి అంత కనిపించకుండా ఉంటుంది ఇంకొకటి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మనం జుట్టు పోయింది ఆండ్రోజెనెటిక్ అలోపేషియా కానీ తెల్లబట్ట కానీ అట్లా ఉన్నప్పుడు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తాము కొద్ది క్లయింట్స్ ఏంటంటే భయపడతారు హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి భయపడతారు కొద్ది పర్సన్కి మేబీ అంత కొద్దిగా మేము ఒక ప్యాచ్ పోయి ఉండొచ్చు వాళ్ళకి అంత అవసరం లేదు అక్కడ కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు సో ఇవన్నీ తర్వాత ఇక టాటూయింగ్ లో కూడా ఈ మధ్య టాటూ వచ్చింది మనం పూర్తిగా టాటూ తీయడం వద్దు అట్లనే ఉంచేసి దానికి ఏదో ఒక మోడిఫికేషన్ చేద్దామంటే అక్కడ కూడా మీరు పిగ్మెంట్ ఫిల్ చేసి ఏదో ఒకటి చేయవచ్చు ఓకే అండ్ పిఆర్పి అనేది ఎంతవరకు మనకు సపోర్ట్ చేస్తుంది అంటారు పిఆర్పి అంటే జుట్టుకా లేక ఫేస్ కి కావచ్చు జుట్టు ఓకే ఎస్ సో పిఆర్పి వచ్చేసి మనకి వ్యాంపైర్ ఫేషియల్ అంటారు మన పిఆర్పి సో అక్కడ ఏంటంటే మనమే సొంత బ్లడ్ తీసుకొని దానికి సెంట్రిఫ్యూజ్ చేయాలా ఎందుకంటే ఒకసారి బ్లడ్ తీసుకుంటే దాంట్లో చాలా ఉంటాయి కదా మోనోఫిల్ బేసోఫిల్ డబ్ల్యూబీసీ ఆర్బీసీ మనకి అన్నిటితో పని లేదు మనకి ఓన్లీ కావాల్సిందే ప్లేట్లెట్ ఎందుకు ప్లేట్లెట్స్ ఆర్ వెరీ హై గ్రోత్ ఫ్యాక్టర్ చాలా మంచిది గ్రోత్ ఫ్యాక్టర్ సో అది సెంట్రిఫ్యూజ్ చేయాలి అప్పుడే మనకి ఆ ప్లాస్మా వస్తుంది ప్లాస్మాకి మనం ఇంజెక్షన్లో తీసుకొని ఇస్తాము సో ఇది వచ్చేసి చాలా మంచి ట్రీట్మెంట్ అండి ఫేస్కి మనం తీసుకోవచ్చు హెయిర్కి కూడా తీసుకోవచ్చు డెర్మటాలజీలో చూస్తే ఫేస్కి అయితే మనం మామూలుగా ఫేస్ రిజువినేషన్ కావాలా
అని చేసుకోవచ్చు. కొద్ది క్లయింట్స్కి ఫైన్ లైన్స్ రింకిల్స్ రిమూవ్ చేయాలని చేయవచ్చు. కొద్ది మటుకు గ్లో కావాలా జస్ట్ మెయింటెనెన్స్ లాగా అని చేయవచ్చు. జుట్టులో వెళ్తే మీకు చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది, మీరు మెడికల్ అయిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కానీ మీకు కంట్రోల్ అవ్వట్లేదు, మీరు ఐడియల్లీ ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి క్యాండిడేట్ కాదు. సో మీరు మధ్యలో ఉన్నప్పుడు మీరు పిఆర్పిలో వెళ్ళిపోవచ్చు. చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మల్టిపుల్ సెషన్స్లో ప్రాసెస్ ఏమే ఉంటాయండి, జస్ట్ దట్ మనం ట్యూబ్స్ పిఆర్పి ట్యూబ్స్ ఎక్కువ పడతాయి ఎందుకంటే కవర్ చేయాలి కదా మొత్తం స్కాల్ప్. సో అట్లా మామూలుగా పోస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయింది, ఓకే. సో ఇట్ ఈస్ అ వెరీ క్రూషియల్ చేజ్ ఎందుకంటే మనం అంత కష్టపడి చేయించాను, ఓకే. ఇట్ ఈస్ అ టీరియస్ ప్రాసెస్ కూడా. సో అప్పుడు మెయింటెనెన్స్ కోసం కూడా మెయింటెనెన్స్కి వెళ్ళొచ్చు. ఇది కూడా ఒక లంచ్ టైం ప్రొసీడ్యూర్. మీరు జస్ట్ వచ్చి ఒక 1 అవర్లో మీకు అన్నీ అయిపోతుంది. అనెస్థీషియా క్రీమ్ పెట్టి మనం చేయిస్తాము. సో నొప్పి అయితే మీకు ఏమీ ఉండదు. డర్మటాలజీ కాకపోతే కూడా ఇప్పుడు ఆర్థోపెడిషియన్స్ వాళ్ళు కూడా ఫర్ నీ పెయిన్ ఆర్థరైటిస్ వాళ్ళకి కూడా పిఆర్పి అయితే యూజ్ చేస్తున్నారు. సో పిఆర్పి వచ్చేసి ఇప్పుడు వెరీ వెరీ అడ్వాన్స్డ్ అండ్ చాలా ఫేమస్ అయిపోయింది అండ్ రిజల్ట్స్ కూడా చాలా మంచిది ఉంది అండి. ఈ రిజల్ట్ ఎంత కాలం ఉంటుందా? ఇది పర్మనెంట్ ఉంటుందా లేకపోతే దీనికి కూడా ఒక టైమింగ్? ఇది పర్మనెంట్ అండి, ఎందుకంటే మీ ప్లేట్లెటే మనం పెడుతున్నాము. ఇక్కడ మనం ఆర్టిఫిషియల్ గా ఏం పెట్టట్లేదు. ఇప్పుడు మీరు మైక్రోబ్లేడింగ్ మనం ముందనే డిస్కస్ చేసాము, అక్కడ మనం ఆర్టిఫిషియల్ గా మనం ఒక పిగ్మెంట్ కి ఇండ్యూస్ చేస్తున్నాము. ఇక్కడ మనం ఏం ఆర్టిఫిషియల్ గా చేయట్లేదు. మీ ఓన్ ప్లేట్లెట్స్ తీసి మనం మళ్ళీ జుట్టుకు పెడుతున్నాము లేకపోతే లిప్స్ కి యూజ్ చేస్తున్నాము. సో అక్కడ మనం ఆర్టిఫిషియల్ గా ఏం చేయట్లేదు. సో అది మనం పెట్టినా మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. అది మీరు మళ్ళీ కూడా చేయించవచ్చు మెయింటెనెన్స్ థెరపీ లాగా. ఓకే. సో పర్మనెంట్ ట్రీట్మెంట్ అండ్ పిఆర్పి రెండిట్లో కంపేర్ చేసుకుంటే మనకు పిఆర్పి అనేది చాలా బెస్ట్ అండి. అవును పిఆర్పి చాలా బెస్ట్ అండి, సైంటిఫికలీ ప్రూవెన్, సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో కంపేర్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా పిఆర్పి చాలా మంచిది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.